దేశంలో ఇన్ని కష్టాలు ఉంటాయి, ఏనేం కనపడ్డాను. ఆడవాళ్ళ దుస్తులు, ఆడవాళ్ళుగానే ఉంటారు. మగవాళ్ళు ఎట్లుంటారు? చీర కట్టుకుంటే తప్పు, డ్రెస్ వేసుకుంటే ఆడవాళ్ళుగా ఉంటారు. మనకు ఇళ్ళలో ఆడవాళ్ళు అన్నారు, దాన్ని ఎక్స్పోజింగ్. ఆడవాళ్ళుగా ఉంటారు, అది ఎక్స్పోజింగ్, అది మాటే తప్పు. ఆడవాళ్ళుగా ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఉండలేరు కదా. ఆడవాళ్ళుగా ఉంటారు, మగవాళ్ళుగా ఉంటారు. దానికి ఎందుకు పాపం వాళ్ళు అంతగా ఇబ్బంది పెట్టేసి వాళ్ళని నానా మాటలని? ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వృత్తిలో రూపాయి సంపాదించుకోవాలి. వాళ్ళని పట్టుకొని నానా మాటలు. ఆడవాళ్ళుగా ఉంటారు. ఏదో సరే ఇట్లాంటి పవిత్రమైన స్థలాలకు వచ్చినప్పుడు ఏదో ఓ రకమైన డిగ్నిఫైడ్ డ్రెస్సులు వేసుకుంటారు. మిగతా అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళే కదా. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా కనపడాలంటే ఎట్లా వీలవుతుంది? మగవాళ్ళలాగా కనపడితే పద్ధతిగా ఉన్నట్టు, ఆడవాళ్ళలాగా కనపడితే